హాయ్ అండి, నేను మీ దేవి. ఈరోజు అయితే మొన్న సండే రోజు మిగిలిపోయిన చికెన్ గుడ్లు వేసి వండుతున్నానండి. ఇది మంగళవారం బ్లాగ్ అండి. సోమవారం బ్లాగ్ అయితే షూట్ చేయలేదండి. ఆ రోజు నా బుర్ర ఏం పని చేయలేదు. ఆ రోజు మా వారు కన్ను నరం ఏదో స్ట్రెయిన్ అయిందని హాస్పిటల్కి అయితే వెళ్ళారు. క్యారేజ్ ఇవ్వడానికి అయితే నేను స్కూటీ వేసుకొని వెళ్ళి ఆ రోజు ముందు రోజు ఈచింగ్కి ట్యాబ్లెట్ వేసుకున్నానండి. చాలా మత్తుగా ఉంది, నిద్ర వచ్చింది. కార్ని అయితే గుద్దేశాను. కారు అయితే వెనకాల స్క్రాచెస్ పడ్డాయి. అతనైతే కారు వేలు అతను 3,000 ఇస్తే కానీ నా కారు బాగు చేయించుకోవాలి, నీ స్కూటీ ఇవ్వను అని తాళం తీసేసుకొని నాకైతే ఇబ్బంది పెట్టాడు. వెంటనే ఇంటికి వచ్చేసి మా వారికి అయితే ఫోన్ చేశాను. మా వారైతే అతను మళ్ళీ ఫోన్ చేసి వెళ్ళి కలిసి 2,500 కట్టేసి ఆ స్కూటీ అయితే తీసుకొచ్చారు. ఆ రోజైతే నాకు మనసులో లేదు. ఆ విషయమే ఆలోచించుకుంటూ ఏంటి ఇలా జరిగింది, ఎప్పుడు లేనిది. బాబాయ్ ఆ ట్యాబ్లెట్ వేసుకుంటే ఎక్కడికి వెళ్ళకూడదు, ఇంట్లోనే ఉండాలి, నడుచుకుంటూ వెళ్ళైనా ఇచ్చేసాను కాదు క్యారీస్ అని అనుకున్నాను. మా వారైతే నన్ను ఏమీ అనలేదండి. ఇంకా అయ్యో నీకేం జరగలేదు, ఏదో తిరగడం ఏదైతే ఇంకా ఎక్కువ అమౌంట్ ఖర్చు అవ్వను, దేవుడి దయ వల్ల సేవ్ అయ్యావు అనేసి అయితే నన్ను ఏమీ అనలేదండి. నాకైతే కాళ్ళు చెయ్య వణికిపోయింది. మా వారికి ఫోన్ చేశాకే నాకు కొంచెం ప్రశాంతంగా ఉంది. నా టెన్షన్ మా వారికి అప్పచెప్పాను అనమాట. ఆ రోజైతే ఇంకేం బ్లాగు షూట్ చేయలేదండి. మంగళవారం నాడైతే షూట్ చేసిన బ్లాగు ఈ బుధవారం రోజు నేను మీకు పెడుతున్నాను. ఇప్పుడైతే చికెన్ కొంచెం ఉందండి, ఎక్కువే ఉంచాను చికెన్ అయితే. కానీ ఆ రోజు సండే రోజు ఈవినింగ్ ఒక కబాబ్స్ చేసుకొని తినేస్తారు మా పిల్లలిద్దరూ. కొంచెం 5 ముక్కలు అంటే 5 ముక్కలు ఉన్నాయి, అందుకే గుడ్లు వేసాను. ఒకవైపు వాషింగ్ మిషన్ వేసాను. కర్రీ అయితే రెడీ చేసుకుంటున్నాను. నాకైతే ఆ రోజు అలా జరిగిందండి. సోమవారం రోజు నా టైం అస్సలు బాగాలేదు. ఎలా గుద్దానో, ఎప్పుడు లేనిది ఎలా గుద్దానో కూడా నాకే అర్థం అవ్వలేదు. ఎందుకంత స్పీడ్గా వెళ్ళిపోయానో కూడా నాకు అర్థం అవ్వలేదు. అలా జరిగింది. ఈవిడైతే జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, పసుపు అన్నీ వేసుకుంటున్నానండి చికెన్ కర్రీలో. చికెన్ అయితే కొంచెమే ఉందండి. దాంట్లో గుడ్లు అయితే వేసుకుంటున్నాను. 5 గుడ్లు మా నలుగురికి, మా వారికి 2 గుడ్లు. మా చిన్నోడైతే స్కూల్కి వెళ్ళలేదండి, ఇంట్లోనే ఉన్నాడు. రాలేదో బాగాలేదనేసి. కర్రీ అయితే అయిపోతుంది. వంట చేస్తే వాషింగ్ మిషన్లో బట్టలు కూడా అయిపోతాయి. ఈ లోపల బట్టలు అయితే మీదకి వెళ్ళి ఆరబెట్టేసుకుంటాను. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. ఒకవైపు కూర ఉడుకుతుంటేనే ఇల్లు అయితే క్లీన్ చేసుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఆ రోజైతే అలా జరిగింది ఫ్రెండ్స్. నేనైతే 2 రోజులు దాని గురించి ఆలోచించుకుంటూ ఉండిపోయాను. ఏ పని చేస్తుందో అదే ఆలోచన. అనవసరంగా డబ్బులు వేస్ట్ అయ్యాయి, టెన్షన్ పడ్డాను. ఇక్కడైతే వాషింగ్ మిషన్ ఎండ్ అయిపోయింది. బట్టలు అయితే ఇక్కడ వాష్ చేసుకొని కొంచెం వాటర్ వేసి కొట్టేస్తున్నాను. మస్సీగా అయిపోయింది కదా ఇక్కడ వాషింగ్ మిషన్ వాటర్ వచ్చి, అందువల్ల కొంచెం వాటర్ అయితే వేసి కొట్టేసుకుంటున్నాను. వాషింగ్ మిషన్లో బట్టలు తీసేసి పట్టుకెళ్ళి ఆరబెట్టేసుకుంటాను. వర్షం అయితే పడుతుంది ఫ్రెండ్స్. బట్టలు అయితే ఆరుతాయో ఆరో డౌటు. 2 రోజుల నుంచి మబ్బుగా ఉంది. అప్పుడెప్పుడు పడుతుంది, ఎప్పుడు పడుతుందో తెలియదు. కిందన సెల్లర్లో అయితే ఆరబెట్టేస్తాను బట్టలు. ఇక్కడైతే కూర అయితే రెడీ అయిపోయింది. నేను ఇన్ని పనులు చేసుకునే లోపల ఒకవైపు అన్నం వండేసాను, ఒకవైపు రసం తాలింపు పెట్టేసుకున్నాను. ఇక్కడితో వీడియో ఎండ్ చేస్తున్నాను. బాయ్ బాయ్.